డీలర్ కి ఇవ్వాల్సిన డబ్బు కోసం సత్యం పెన్షన్ అకౌంట్ నుంచి దొంగతనం చేసి అడ్డంగా దొరికిపోయిన రోహిణి. షాక్ లో ప్రభావతి. ఎందుకు రోహిణి సత్యం అకౌంట్ నుంచి డబ్బు దొంగతనం చేయటం ఏంటి, అడ్డంగా దొరికిపోవడం ఏంటి, ప్రభావతి దేనికి షాక్ అయింది? మరి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుండె నిండా గుడి గంటలు రాబోయే కథలో జరగబోయేటటువంటి సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవాలనుకుంటే వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో లో ఉన్నటువంటి కథ అంతా కూడా కల్పితమే. రాబోయే ఎపిసోడ్స్ లో ఇలా జరిగితే బావుండు అనే ఉద్దేశ్యంతో మేము అల్లిన ఈ కథను మీరు ఆదరించి కామెంట్స్ రూపంలో ఎలా ఉందో తప్పకుండా తెలియచేయండి. ఇక మొత్తం మీరు చూసుకున్నట్లయితే కనుక చాలా వరకు ఇక రోహిణి అయితే ఎక్కడికక్కడ సేఫ్ సైడెడ్ గా ఉండడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. అయితే ఈ లోపే ఇక్కడికి అంటే రోహిణి ఆ రోజు షాప్ కి వెళ్లడం, మనోజ్ పనుంది బయటకు వెళ్లి వస్తాను అంటూ రోహిణిని అక్కడ ఉంచటంతో ఇక వర్ధన్ అయితే అక్కడికి వస్తాడు. వచ్చినట్టు ఉంటాడా? ఉండడు కదా. ఇక రోహిణి దగ్గరకు వచ్చి రోహిణికి బొకే ఇస్తాడు. నేనేదో నేను పలకరించడానికి వచ్చినట్టు వస్తే బాగుంటుంది, అలా కాకుండా వచ్చి రావడంతోటే డబ్బివ్వు లేకపోతే ఈ ఫర్నిచర్ తీసుకెళ్తాను అనడం బాగోదు కదా. అందుకోసమే చక్కగా అందరు చూస్తుండగా నవ్వుతూ బొకే తీసుకో, నేనెవరో నీకు తెలిసిన వ్యక్తి అనుకుంటారు అని అంటే, మొన్ననే కదా 1,00,000 రూపాయలు ఇచ్చాను అంటుంది. నువ్విచ్చిన డబ్బు నేనేమన్నా బీరువాలో పెట్టి పూజ చేస్తాను అనుకున్నావా? లేదు లేదు, చాలా చక్కగా ఎప్పటికప్పుడు ఖర్చు చేసుకుంటున్నాను. సో ఇప్పుడు కూడా ఖర్చుకు డబ్బులు లేవు, అందుకే వచ్చాను. ఒకవేళ నువ్వు ఇవ్వడం కుదరదు లేవు అంటే ఫర్నిచర్ తీసుకెళ్లిపోతాను. ఎలాగూ కొత్తగా పెళ్లి చేసుకోబోతున్నాను కదా, ఫర్నిచర్ అంతా కావాలి. సో మొత్తం అన్ని తీసుకెళ్తాను. ఇక నువ్వు మీ ఆయనకి ఏం చెప్పుకుంటావో ఏమో నాకు తెలీదు అంటూ వర్ధన్ అయితే కావలసిన సామాను ట్రక్ లో ఎక్కించుకుని తీసుకుని వెళ్లిపోతాడు. ఇక ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటుంది రోహిణి. అలా వర్ధన్ వెళ్తూ ఉండగా ఇటు నుంచి మనోజ్ వస్తాడు. నువ్వే గ్రేట్ రోహిణి, మొత్తానికి నేను అలా వెళ్ళి ఇలా వచ్చేలోపు దగ్గరగా 1.5 lakh స్టాక్ అయితే అమ్మేస్తావు అంటే వాళ్ళు ఇన్స్టాల్మెంట్ లో తీసుకెళ్లారు అంటుంది. నేను ఇంకా క్యాష్ అడుగుదాం అనుకుంటే నువ్వు ఇన్స్టాల్మెంట్ అంటావేంటి రోహిణి అని అనగానే, అవునండి, వాళ్ళు నాకు బాగా తెలిసిన వాళ్ళు, మా కస్టమర్సే, అందుకోసమే ఇన్స్టాల్మెంట్ కావాలంటే ఇచ్చాను అంటుంది. అసలు మనం ఇన్స్టాల్మెంట్ ఎవరికి ఇవ్వద్దు అనుకుంటే ఈ పని ఎందుకు చేశావు అని చెప్పి అరుస్తాడు మనోజ్. సరే, ఇప్పుడు డీలర్ కి కట్టాల్సిన డబ్బులనే కదా మీ టెన్షన్, నేను ఏదో ఒకటి అరేంజ్ చేస్తాను వదిలేసేయండి అని చెప్పేసి చాలా విసుగ్గా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక అలా వెళ్లిపోయిన తర్వాత రూపాయా 2 రూపాయల 1,50,000 ఎక్కడి నుంచి తీసుకొస్తుంది ఆలోచిస్తూ ఉంటుంది. ఎంత ఆలోచించినా కూడా తనకి ఏ ఐడియా తోచదు. ఇక అందరూ భోజనాల దగ్గర కూర్చున్నప్పుడు సత్యం అయితే, ప్రభా, నా పెన్షన్ డబ్బంతా పక్కన పెట్టగా మొత్తం మీద ఒక 2.5 లక్షల వరకు అయ్యింది. ఆ డబ్బులు పెట్టి పైన గది కట్టిద్దాం అనుకుంటున్నాను అంటాడు సత్యం. ఏంటి 2.5 లక్షలా? ఆ డబ్బు పెట్టి పైన గది కట్టిస్తారా? ఎవరికి? ఇప్పుడు ఈ పూల ఆవిడికి, ఆ కారు ఆయనకా అని చెప్పనంటుంది. ఎందుకు ప్రభా, వాళ్ళంటే అంత చులకనా? పోనీ ఒక పని చేద్దాం, కొత్తగా కట్టిన గదిలోకి మనోజ్ని రోహిణిని పంపిద్దాం, కింద మనిద్దరం ఉందాం, బాలు వాళ్ళు వాళ్ళ గదిలో ఉంటారు, సరేనా అని అంటే, అయ్యి బాబోయ్, వాడంత పైకి ఎలా ఎక్కుతాడండి అంటుంది. లిఫ్ట్ పెట్టించు ప్రభా, లిఫ్ట్ పెట్టించు, వాడు ఒళ్ళు అలిసిపోతుందేమో, బయట నుంచి లోపలికి ట్రాలీ కూడా పెట్టించు, దిగ్గానే లోపలికి వచ్చేస్తాడు కారులో నుంచి అని అంటాడు. అంత వెటకారం ఏమీ అక్కర్లేదు అంటుంది ప్రభావతి. లేకపోతే ఏం మాట్లాడుతున్నావు? ఆ డబ్బు మొత్తం జాగ్రత్తగా రేపొద్దున సామాన్లన్నీ తెప్పించేసి, సిమెంటు ఇసుక ఇటుక అన్ని తెప్పించేసి పని మొదలు పెట్టించేస్తాను. మా అమ్మకి ఫోన్ చేస్తాను, మా అమ్మ కూడా కొంత అమౌంట్ పంపుతానంది. మొత్తం కలిపి పైన ఒక ఫ్లోరే వేసేసేయి అని చెప్పింది. 2 బెడ్రూమ్స్ దాకా వస్తాయి అని చెప్పని అంటాడు. ఇక సత్యం అయితే, 2 బెడ్రూమ్స్ దేనికండి అంటుంది. 2 బెడ్రూమ్స్ దేనికండి? మరి ఎప్పుడైనా మా అమ్మ వచ్చినప్పుడు ఎక్కడ పడుకుంటుంది? కింద గదిలో ఆవిడ పడుకుంటే కింద గదిలో ఉన్న వాళ్ళు పైకి వెళ్తారు అంటాడు. సరేలేండి అయితే అనేసి ఇక అందరూ కూడా పడుకుంటారు భోజనాలు చేసేసి. అంటే అక్కడ ఏంటి, సత్యం దగ్గర 2.5 లక్షలు ఉన్నాయనే విషయం రోహిణి మైండ్కి వస్తుంది. సో ఇప్పుడు ఆ డబ్బు ఎలా అయినా సరే సత్యం దగ్గర నుంచి కాజేయాలి. మావయ్య గారు డబ్బు కావాలంటే ఇస్తాడా? ఇవ్వడు కదా. అందుకోసం అని చెప్పి చాలా జాగ్రత్తగా సత్యం ఫోన్లో ఫోన్ పే వేసి, సత్యం బ్యాగ్ లో ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ బుక్ ని తీసుకుని ఫోన్ పే వేసి, ఆ ఫోన్ పేలో నుంచి డైరెక్ట్ గా మనోజ్ అకౌంట్ కి పంపిస్తుంది. పంపించి మళ్ళీ వెంటనే ఫోన్ పే డిలీట్ చేసేస్తుంది. ఇక ట్రాన్సాక్షన్ అయితే జరిగిపోయింది, కానీ బ్యాంకులో డబ్బులు మాత్రం లేదు. ఇక మనోజ్ లేచి చూసేసరికి అకౌంట్లో డబ్బులుంటాయి.
రోహిణి, ఎక్కడి నుంచి వచ్చాయి ఇవి, నాకు అర్థం కావట్లేదు అని చెప్పానంటే, మామయ్య గారి అకౌంట్ నుంచి మీ అకౌంట్లోకి డబ్బు పంపించాను. ప్రస్తుతానికి డీలర్కి అవి కట్టేసేయండి. ఒక 2-3 రోజుల్లో సేల్ జరగగానే వాటిని తీసుకొచ్చేసి మామయ్య గారి అకౌంట్లో వేసేద్దాం. ఇప్పుడు మామయ్య గారు ఈ రోజు ఎలాగూ స్టాక్ అది తెప్పించాలన్నారు కదా, ఏదో ఒకటి చేసి ఇక 2-3 రోజులు మేనేజ్ చేద్దాం. మనం కూడా ఒక 15,000 అలా ఇద్దామని చెప్దాం, అప్పుడు ఆగుతారు అని చెప్పని అంటే, సరే అయితే ఏదో ఒకటి చేసావు కదా అని మనోజ్ సైలెంట్ గా ఉంటాడు. అంటే ఏంటి, భార్య చేసిన తప్పుని మనోజ్ సమర్థిస్తాడు. ఇక దాంతోటి మొత్తం మీద ఉదయం టిఫిన్స్ దగ్గర అందరూ మాట్లాడుకుంటూ ఉండగా, ఈరోజు పనులు మొదలు పెడతానన్నావు నాన్న అంటాడు. ఎవరు? బాలు. అవును నాన్న, నువ్వు వెళ్లేటప్పుడు నన్ను కొంచెం రంగమావి దగ్గర దింపి వెళ్ళు అని చెప్పని అంటే, ఏంటి నాన్న ఇది, ఈ లేడికి లేచిందే పరుగన్నట్టు అసలే మీ ఒంట్లో బాగోదు, ఇప్పటికిప్పుడు ఈ పనులన్నీ ఎందుకు, ఒక 4 రోజులు ఆగండి, నేను కూడా కాస్త ఫ్రీ అవుతాను, ఉన్న పాత స్టాక్ అంతా వెళ్లిపోతోంది, కొత్త స్టాక్ వస్తుంది, అప్పుడు నేను కాస్త ఫ్రీ అవుతాను, అందరం కలిసి చేసుకోవచ్చు అంటే, ఏంట్రా మనోజు నువ్వేనా ఈ మాట అంటుంది అని రవి బాలు ఒకేసారి అంటారు. ఏరా, నాకు మాత్రం బాధ్యత లేదనుకున్నారా ఏంటి అని చెప్పని అంటూ ఉంటే, సరేలే వాడన్నట్టు కూడా 4 రోజులు ఆగుదాం, ఏం పోయింది, ఇంటికి పెద్దవాడు కదా, ఏదో సలహా ఇచ్చాడు అంటాడు సత్యం. అమ్మయ్యా, గండం గట్టెక్కింది అనుకుంటారు రోహిణి మనోజ్ ఇద్దరు కూడా. ఇంకా అయిపోయిన తర్వాత సత్యం అయితే రంగా దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఇలా సంగతి ఇలా అనుకుంటున్నాను అంటే, సరే ఒక పని చెయ్యరా, నువ్వు డబ్బు తీసుకొచ్చి జాగ్రత్తగా ఇంట్లో పెట్టుకో, ఎందుకంటే నీకు ఫోన్ పే లాంటివి ఏమీ లేవు కాబట్టి ఆ అకౌంట్లో నుంచి అటు ఇటు ట్రాన్స్ఫర్ చేయడం నీకు రాదు. ఆ డబ్బుని ఇంట్లో పెట్టుకున్న తర్వాత ఎప్పుడు మొదలు పెడదామంటే పిల్లలు అప్పుడు మొదలు పెట్టేయచ్చు అని అంటే, సరే అయితే అంటాడు సత్యం. ఇక బ్యాంకుకు వెళ్తాడు. వెళ్లేసరికి బ్యాంకులో డబ్బు లేదండి మీ అకౌంట్లో, ఫోన్ పే ద్వారా మీరు మనోజ్ కుమార్ అనే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారంటే, ఫోన్ పేనా, నాకు అసలు ఫోన్ పేనే లేదు బాబు అని చెప్పని అనగానే, అవునా, కానీ మనోజ్ కుమార్ మీకు తెలుసా అంటే, వాడు మా పెద్దబ్బాయి అంటాడు. అయితే వెళ్ళి మీ అబ్బాయిని అడగండి ఒకసారి అనేసి బ్యాంక్ వాళ్ళు చెప్తారు. దాంతో ఇంటికొచ్చి సత్యం శివతాండవం ఆడతాడు. ఆడేసరికి ఇక తన దాకా వచ్చేసరికి మనోజ్ ఎప్పుడూ కూడా తను డిఫెండ్ చేసుకుంటాడు కదా, జాగ్రత్త పడతాడు. ఇటు నుంచి రోహిణిని ఇరికించేస్తాడు. అంటే అమ్మా ఏమైందంటే, డీలర్కి డబ్బు కట్టాల్సి వచ్చింది, అవి అర్జెంటుగా అవసరం, అందుకోసమని రోహిణి ఏం చేయాలో అర్థం కాక, నాన్న అకౌంట్లో 2.5 లక్షలు ఉన్నాయన్నారు కదా, అందుకోసమని ఆ డబ్బుని రాత్రి నాన్న సిమ్ తీసి తన ఫోన్లో వేసి ఫోన్ పే వేసి డబ్బు మొత్తం నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ ఫోన్ పే తీసేసింది అని చిలక్క చెప్పినట్టు చక్కగా పోసగుచ్చినట్టు మొత్తం చెప్పేస్తాడు. రోహిణి ఒక్కసారిగా నోరెళ్లబట్టి అలా చూస్తూ ఉంటుంది. ఏంటి రోహిణి, మనోజ్ చెప్తుంది నిజమా అంటే, అవునత్తయ్య నిజమే అంటే అది అంటూ ఉండగా, ఛీ ఇదేం పని, ఇంత దొంగ బుద్ధా నీకు అంటూ బాలు శృతి ఇద్దరు ఒకేసారంటారు. షాక్ అయిపోతుంది రోహిణి. ఏరా మనోజు, ఇంత జరిగితే ఇప్పుడు నాన్న వెళ్లి బ్యాంకులో చూసుకునే వరకు చెప్పలేదు అంటే, ఒకవేళ నాన్న బ్యాంకులో చూసుకోకపోతే ఇంకో 4 రోజులైనా అలాగే ఉంచేస్తారుగా అని అంటాడు ఇక బాలు. ఇక్కడి నుంచి ఇన్ని లక్షలు మింగినోడా అన్నట్టే ఆవిడ గారిని 1.5 మింగిన ఆవిడ అనండ్రా అని చెప్పని అంటాడు బాలు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.